దేవుడు వరమిచ్చిన పూజారి కరుణించని చందంగా తయారైంది పశ్చిమ గోదావరి జిల్లా రైతుల పరిస్థితి. సాగుకి కావాల్సిన నీరున్నా నేటికి రబీ వరి సాగు పూర్తి కాలేదు. డిసెంబర్ నాటికి పూర్తి అవ్వాల్సిన దాళ్వా సేద్యం జనవరి నెలాఖరుకు కూడా పూర్తయ్యేలా లేదు. సాగు ఆలస్యంతో రైతులు మదన పడుతున్నారు. పంట చేతికొచ్చే సమయంలో నీటి ఎద్దడితో పాటు అపరాల సాగుకు ఆటంకాలు ఎదురవుతాయని ఆందోళన చెందుతున్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల ఇప్పటికీ వరిని ఒబ్బిడి చేసుకోలేకపోతున్నామని వాపోతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, మొగల్తూరు, నరసాపురం, భీమవరం మండలాల శివారులో రబీ వరి సాగులో తీవ్ర ప్రతిష్టంభన నెలకొంది. దాదాపు 50,000 ఎకరాల విస్తీర్ణంలో నాట్లు పడలేదు. అటు సాగునీటి పారుదల శాఖ అధికారులు ముందస్తు రబీలో భాగంగా కాల్వలకు మరమ్మతులు పూర్తి చేసి నిర్ణీత సమయానికి నీటిని విడుదల చేశారు. సాధారణంగా డిసెంబర్ నెలాఖరుకే దాళ్వా సాగు పూర్తయి కలుపుతీతలు పూర్తవ్వాల్సి ఉంది. కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చాలా చోట్ల ఇప్పటికీ నాట్లు పడనేలేదు. రబీ ప్రారంభం ఊపందుకునే సమయానికి పంట రుణాలు అందకపోవడం, నగదు చెలామణిలో ఇబ్బందులే ఈ జాప్యానికి కారణమని సాగుదారులు వాపోతున్నారు. రైతులకు కూడా ఇంత పండిన మిగులు కనిపించకపోవటం, రైతుల్లో కూడా ఉత్తేజం లేదండి. ఎవరి దగ్గర మిగులు కూడా పెద్దగా కనిపించట్లేదండి. వాటర్ సప్లై ఇప్పటి వరకు అయితే బాగానే ఉందండి. ఇప్పటి వరకు వాటర్ సప్లై అవుతుందండి. రైతుల్లో ఈ ధాన్యం లెక్క అందకపోవటం, లేట్ అవ్వటం, ఈ బ్యాంకుల్లో సరిగా అందకపోవటం, లేట్ అవ్వటం, ఇదే లేట్ ప్రాబ్లం అవుతుందండి. ఇందుకు మూడో పంటకి కష్టం అండి. ఇంకా మూడో పంట చేయలేరండి. ఏమన్నా తొందరగా ఊడ్చిన వాళ్ళకి అపరాలకు కుదురుతుంది, వెనకసిరి అయిపోతున్నారండి రైతులందరూ. ఆన్లైన్లోనే తప్ప మామూలుగా మాకు బ్యాంకుల్లో 10,000, 5,000 ఇవ్వడం గురించి మాకు పనులు ఎదరికెళ్ళా. దాని గురించి వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఎదరికి మేము ఆకుమల్లి విత్తనాలు కొనుక్కోవాలన్నా సరే లేట్ అవున గురించి ఇప్పుడు బాగా లేట్ అవుతుంది. డబ్బులు బ్యాంక్ అకౌంట్లో వేయడం వల్ల గురించి మాకు ముందస్తుగా మాకు అధికారులు ముందుగా ఇచ్చుండే ఇప్పటికి రబీ మేము తయారు చేసుకునేవాళ్ళం. కాకపోతే జనవరి 2వ వారం రావడం గురించి మాకు నీళ్లు లేట్ అయిపోయింది. ఇప్పుడు అనుకున్న పరిస్థితిలో చేయలేకపోయాం. దేశ ప్రయోజనాల కోసం చేసిన పెద్ద నోట్ల రద్దు, నగదు ఉపసంహరణ, రుణ వితరణలో బ్యాంకర్ల ఆంక్షలు వెరసి రబీ పంటకాలంపై ప్రతికూల ప్రభావం చూపాయి. మామూలుగా ఖరీఫ్ పంటలపై వచ్చిన ఆదాయాన్ని రబీ పంటకాలంలో పెట్టుబడులకు వాడుకుంటారు. బ్యాంకుల్లో జమైన నగదు అవసరాలకు సరిపడా తీసుకునేందుకు తాత్కాలికంగా వెసులుబాటు కాకపోవడం వల్ల దాళ్వా సాగు విషయంలో వెనకడుగు వేయాల్సిన దుస్థితి. అప్పు తెద్దామన్నా డబ్బు సర్దుబాటు కాకపోవడం వల్ల ఉత్పాదకాల సేకరణ, కూలీలకు చెల్లింపుల్లో నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి. శివారు ఆయకట్టుకు సాగునీరందడంలో జాప్యం కూడా నాట్లు పడకపోవడానికి కారణమని రైతులు చెబుతున్నారు. ఈ సంవత్సరానికి ఎప్పుడు ఈ తారీఖుకి ఎప్పుడు ముందే ఊడ్చేవాళ్ళమండి. ఈ సంవత్సరం ఈ బ్యాంకులో ఆన్లైన్ చేస్తాం వల్ల రోజుకి 2,000 వస్తాం వల్ల మేము ఈ కూలోళ్ళకి డబ్బులు ఇవ్వకపోవటం వల్ల మాకు కూలోళ్ళు వచ్చి మాకు పని చేయలేదండి. బంగారం తాగట్టు పెట్టి ఇచ్చినా ఈ రోజుకి ఆకుమళ్ళు వేసుకోలేకపోయాం. దానివల్ల కనీసం మ్యాక్సిమం 50,000 ఇస్తే రైతుకి వారానికి మేమేదో కూలోళ్ళకి చక్క పెట్టుకోగలుగుతాం. అంతేకాని ఇలాగా 10,000 ఇచ్చి 5,000 ఇచ్చి మేము ఈ రైతుని సాగు చేయాలంటే మేము చేయలేమండి. వ్యవసాయాన్ని కూడా మేము కూడా దండం పెట్టేద్దామని రెడీలో ఉన్నామండి. ఈ మనమేమో బ్యాంకులో వెళ్ళి కూర్చుంటే ఈ కూలోళ్ళము గొడవ పెట్టి నానా విధాలుగా గందరగోళం చేశారండి. వాటర్ ప్రాబ్లం సరిపోకుండా మేము 2 పంటలకే 3 పంటలు పండించమంటున్నారు. 2 పంటలకు పండిందాకే వాటర్ సప్లై సరిపోతలేదండి. అయితే ఆకుమళ్ళు వేసుకున్నాకే వాటర్ మాకు సప్లై సరిపోలేదు. అంటే వెనకబడిపోయామండి మేము ఇప్పుడు వరకు. ఇప్పటికి మాకంటే మరి ఊడుపులు అయిపోయి కొలుపుతీతలో వచ్చి సంక్రాంతికి వచ్చినప్పటికి అయితే ఊడుపులు కూడా ఇంతవరకే ఊడుపులు అవుతా కూడా వాటర్ సప్లై సరిపోలేదు. మాకు డబ్బులు కూడా అంటే మరి అనుకున్న టయానికి మాకు ధాన్యాలు పండిస్తున్నాం కానీ అంటే బ్యాంకు డిపాజిట్ చేసి బ్యాంక్ ఇస్తానంటున్నారు. ఆ ధాన్యం తోలితే మిల్లర్స్ వాళ్ళు ఎప్పుడు కొన్ని నెలలకు కానీ అంటే మాకు ధాన్యం డబ్బులు మా చేతికి అంతలేదు. మరి ఇక్కడ కోతలు పెట్టుబడి పెట్టుకోవాలా లేకపోతే ఊడుపులు పెట్టుబడి పెట్టుకోవాలా అన్నదే మాకు అంచనా దొరుకుతలేదు. నీటి సంఘాల ద్వారా సమయానికి నీరందిస్తామంటున్న పాలకొల్లు నీటి సంఘం నిర్వాహకులు పరపతి కష్టాలే రబీ రైతుల ఇబ్బందులకు మూలమంటున్నారు. మన ఏరియా రైతులు మాత్రం ఎప్పుడు కూడా జనవరి నెలాఖరు వరకు కూడా నాట్లు వేస్తూ ఉంటారు. ప్రస్తుతం అయితే కనుక ఈ నోట్ల రద్దు విషయం అయితే మాత్రం రైతుల్లో చాలా ప్రాబ్లం ఉంది. వాళ్ళకి బ్యాంకులో వేసిన సొమ్ములు తీసుకోవడానికి కూడా ప్రాబ్లం ఉంది. అదే నీటి సంఘం అధ్యక్షుడిగా నేను చెప్పేది ఏంటంటే సంఘం డబ్బులు తీయడానికే మాకు సమస్య వచ్చి పడింది. సంఘంలో చేసిన పనులు ఇది వ్యక్తిగత ఖాతా కాదు, సంఘం
పరిధిలో నేను చేసిన పనుల గురించి వచ్చిన అమౌంట్ దీనికి కూడా మీరు ఇలా ఇబ్బంది పెడతాం పద్ధతి కాదని బ్యాంక్ వాళ్ళని అడగడం కూడా జరిగింది. రబీ లేట్ అవడానికి రైతుల్లో అవేర్నెస్ లేదండి. ప్రస్తుతానికి క్షేత్రస్థాయిలో నగదు లభ్యత పెరిగింది. చలామణికి తగ్గట్లు క్రమంగా ఆర్థిక సర్దుబాట్లు జరుగుతున్న దాళ్వా అదును దాటడం వల్ల అపరాల సాగుకు సమయం సరిపోదన్నది వ్యవసాయదారుల ఆలోచన.